పశ్చిమాసియాలో అబ్రహం ఒప్పందాలను చేసినందుకు నోబెల్ శాంతి బహుమతి లభించదని ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్రూత్ సోషల్లో పోస్ట్ చేశాడు. రష్యా, ఉక్రెయిన్, ఇజ్రాయెల్, ఇరాన్ తో సహా ఏమి చేసినా తనకు నోబెల్ శాంతి బహుమతి లభించదన్నాడు. ఆ ఫలితాలు ఏమైనప్పటికీ ప్రజలకు తెలుసని ఆవేదన వ్యక్తం చేశాడు. డెమోక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, రువాండా మధ్య వాషింగ్టన్ లో జరిగిన శాంతి ఒప్పందానికి ఘనత వహించిన సందర్భంగా అమెరికా అధ్యక్షుడు ఈ వ్యాఖ్యలు చేశారు. ఇది ఆఫ్రికాకు గొప్ప రోజు, చాలా స్పష్టంగా చెప్పాలంటే ప్రపంచానికి గొప్ప రోజు. దీనికి నాకు నోబెల్ శాంతి బహుమతి లభించదని ట్రంప్ అన్నాడు. ఇండియా పాక్ కాల్పుల విరమణకు అమెరికా కీలక భూమిక పోషించిందన్న అభిప్రాయాన్ని ఇండియా ఆమోదించకపోయినప్పటికీ ఇటు ట్రంప్ అటు పాక్ పదే పదే ప్రస్తావన చేస్తున్నాయి. ఏప్రిల్ 22న పహల్గామ్ ఉగ్రవాద దాడికి బదులు ఇండియా ఆపరేషన్ సింధూర్ దాడులతో దూకుడు ప్రదర్శించింది. ఆపరేషన్ సింధూర్ కింద ముఖ్యమైన నూర్ ఖాన్ వైమానిక స్థావరంతో సహా దేశంలోని అనేక వైమానిక స్థావరాలపై భారతదేశం దాడి చేసిన తర్వాత పాకిస్తాన్ సైనిక కార్యకలాపాల డైరెక్టర్ జనరల్ మే 10న తన భారత ప్రతిరూపంతో మాట్లాడడానికి ప్రయత్నించారని భారతదేశం వాదించింది. 4 రోజుల పాటు జరిగిన తీవ్రమైన సరిహద్దు డ్రోన్, క్షిపణి దాడుల తర్వాత సంఘర్షణలను ముగించడానికి మే 10న భారతదేశం, పాకిస్తాన్ ఒక అవగాహనకు వచ్చాయి.